అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పూర్ణప్రకాశం. ఈ కథని రచించిన వారు జయశ్రీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పలుకే బంగారమాయే కోదండపాణి అంటూ అమృతమే రాగమై తన గొంతు నుండి వెలువడుతుందా అన్నట్లుగా పూర్ణ ఆలపిస్తుంది ఒక వేకువన తన ఇంటి వసారాలో. నీలవేణి చేస్తున్న పని తనకు తెలియకుండానే ఆపేసి తన చిన్నారి పాడుతున్న కీర్తనను మనసారా వింటుంది. తనకు పుట్టుకతోనే వచ్చిన గానకళను అబ్బురపడుతూ పిడుగుపడ్డట్టు దూసుకొని వచ్చాడు చక్రపాణి. చెయ్యెత్తి కొట్టబోయి ఆగి, ఇన్నిసార్లు చెప్పాలే నీకు పాటలు పాడొద్దని. నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. నేను ప్రాణాలతో ఉండాలంటే నీ గొంతులో పాట వినపడకూడదు అని కన్నెర్ర చేసి ఆజ్ఞ జారీ చేశాడు సంగీతం అంటే ఇష్టం లేని చక్రపాణి. అంతటితో ఆగకుండా పూర్ణ చేతిలో ఉన్న సితారను విసిరేశాడు. వద్దు నానా అంటూ ఉలిక్కిపడి నిద్రలేచింది పూర్ణ. అప్పటికే ఆలస్యం అవటంతో ప్రకాష్ ఆఫీసుకి తయారవుతున్నాడు. బాధతో లేచిన పూర్ణను చూసి, డైలీ సీరియల్ లాగా ఎన్నాళ్ళు నాకు ఈ నరకం, అసలేం జరుగుతోంది నీకైనా తెలుస్తుందా? నువ్వింకా చిన్నపిల్లవి కాదు, అర్థమైందా? నీకు 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. వాడి కోసమన్నా మారు. 30 ఏళ్ళు పైబడి నువ్వు ఇంకా సాధించగలిగేది ఏమీ లేదు. ఆడదానిగా పుట్టినందుకు నీకింతే ప్రాప్తం. అయినా ఏం లోటు చేస్తున్నాను నీకు? టైం అవుతుంది, లంచ్ రెడీ చేయి అంటూ విసుక్కుంటూ ఆఫీస్ బ్యాగ్ సర్దుకోవడానికి బయటికెళ్ళాడు. ఇది పూర్ణకు పెళ్ళైన నాటి నుండి షారా మామూలే. చిన్నతనంలో తండ్రి విరిచింది సితారను అయినా విరిగింది మాత్రం పూర్ణ మనసు. అసలే సున్నితమైన హృదికళ తన కళ్ళ ముందే తండ్రి చేసిన పని తీవ్ర ప్రభావం చూపింది తన పైన. భయస్థురాలైపోయింది. తండ్రిని చూస్తేనే తప్పించుకు వెళ్ళిపోయేది. బెరుకుగా ఉంది అనుకున్నాడు, కానీ కూతురు తనకు దూరమైపోయింది అని తెలుసుకోలేకపోయాడు చక్రపాణి. పూర్ణ తండ్రితో మాట్లాడటం మానేసింది. చక్రపాణి తల్లిదండ్రులు సంగీతాన్ని నమ్ముకొని కానీ కూడా సంపాదించలేక, కుటుంబ భారాన్ని మోయలేక దిగులుతో మరణించారు. అప్పటి నుండి సంగీతం అంటే అస్సలు నచ్చదు చక్రపాణికి. స్వతహా ఆనాటి కట్టుబాట్లకు లోబడి ఆడపిల్లలకు పెళ్లి చేయడమే పరమావధిగా పెట్టుకున్నాడు. కొంతకాలానికి మంచి సంబంధం అంటూ ప్రకాష్కి ఇచ్చి పూర్ణకు పెళ్లి చేశాడు. మాట వరుసకు కూడా తన అభిప్రాయం అడగకుండా ఎదురు చెప్పడం తెలియని పూర్ణ తలవంచుకుని పెళ్లి చేసుకుంది. జీవితం మీద అన్ని ఆశలు వదులుకుని. ఎందుకంటే పెళ్లి చూపుల్లో అడగకుండానే చెప్పాడు ప్రకాష్, తనకు కేవలం ఇంటి పట్టున ఉండే అమ్మాయే కావాలని. కళలు తనకు నచ్చవంటూ. ఇల్లు మారింది, ఇంటి పేరు మారింది, బాధ్యతలు మారాయి. తన తలరాత తప్ప. చేదుగతం వెక్కిరిస్తుంది, మారని వర్తమానం వేధిస్తుంది. తను నవ్వడం మర్చిపోలేదు. అసలు నవ్వంటే ఏంటో మర్చిపోయింది. ఒక యంత్రంలా పనిచేసే భార్య కావాలనుకున్న ప్రకాష్కి పూర్ణ మానసిక స్థితితో ఏమీ పనిలేదు. కాలంతో సమాధిగా మారుతున్న సంగీతంపై తనకున్న మక్కువ యాంత్రికతకు అలవాటు పడేలా చేస్తుంది. ఎంత మరబొమ్మగా మారిన పసి హృదయం విషయంలో తల్లి. ఆర్య పుట్టాక తన లోకం మారింది. ఆర్యనే తన లోకంగా మారాడు. ఆర్యపై తన ప్రేమకు హద్దుల్లేవు. అలానే ఆర్య కూడా తనకు ఊహకు వచ్చినప్పటి నుండి ప్రతి చిన్న విషయం తల్లితోనే పంచుకునేవాడు. అమ్మ అంటే పిచ్చి ప్రేమ ఆర్యకు. పెరుగుతున్న కొద్దీ తల్లి పట్ల తండ్రి చూపించే వివక్షను కనిపెడుతూనే ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం ఆర్య పట్టుబట్టడంతో చేసేది లేక సంగీతం క్లాసులో చేర్పించాడు. ఆన్లైన్ క్లాసు ద్వారా నేర్చుకుంటున్నాడు. వర్ణాల దాకా వచ్చాడు. సంగీతం బాగా నేర్చుకుంటున్న కొడుకును చూసి మౌనంగానే మురిసిపోయింది పూర్ణ. ఇంట్లో ఇప్పుడు వినిపిస్తున్న సంగీతం తనను మైమరిచిపోయేలా చేస్తుంది. ఒకరోజు అప్రయత్నంగా వంట చేసుకుంటూ తను ఒక వర్ణం పాడుకుంటుంది. అది ప్రకాష్ చెవిన పడింది. అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఏంటి ఇన్నాళ్లకు కొత్తగా పాట వినిపిస్తుంది?
కలలు కలలుగానే ఉండని. మీ నాన్న అంత మంచివాణ్ణి కాదు నేను. నువ్వు ఈ వయసులో నిరూపించుకునేది ఏమీ లేదు. నా పరువు తీయకు. కాదు కూడదని నా మాట మీరే ప్రయత్నం చేశావో ఆరికి కూడా సంగీతం అందకుండా చేస్తాను. జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించి తన కన్నీళ్లను సైతం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. సాయంత్రం మౌనంగా రోదిస్తున్న అమ్మ దగ్గరికి వచ్చాడు ఆర్య. కొడుకుని చూసి కన్నీళ్లను తుడిచేసుకుని నవ్వు ముఖంతో, కన్నా హోంవర్క్ అయిపోయిందా? శాండ్విచ్ చేసి ఇవ్వనా అని అడిగింది. వద్దు అమ్మా. అమ్మ, మా టీచర్ చెప్పింది, ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసులో అయినా ఏదైనా సాధించొచ్చు ప్రయత్నిస్తే, హార్డ్ వర్క్ చేస్తే అని. నాన్న ఎందుకు నీతో అలా అంటున్నారు? నాన్న మాటలు పట్టించుకోకన్నా. మీ టీచర్ చెప్పింది నిజం. నీకంటూ ఆశయాలు ఉంటే అవి ఎలా అయినా ఎన్నాళ్ళకైనా నెరవేర్చుకోగలిగేలా ఉండాలి. అమ్మ, ఒక చెడ్డ ఉదాహరణ అందుకు. నీ కలలను ఎప్పటికీ వదులుకోకు, ఎవరేమన్నా. అలా అని అమ్మకు మాటివ్వు అంది. ప్రామిస్ అమ్మా. అమ్మ, నువ్వు పాడతావా? నీకు సంగీతం వచ్చా? లేదు కన్నా, నేను పాడను. నాకేం రాదు. అమ్మా ప్లీజ్. రాకపోయినా పర్లేదు, నా కోసం ఒక్క పాట పాడవా? నాన్న వచ్చే టైం అవుతుంది. ఈ విషయం ఇంకా వదిలే ఆర్య అని లేచి వెళ్ళబోయింది. ఆర్య పట్టు వదల్లేదు. పూర్ణకి పాడక తప్పలేదు. నిద్రాణ స్థితిలో ఉన్న తనలోని గాయాన్ని మెల్లగా ఊపిరిపోసుకుంది. చిన్న స్వరంతో మొదలుపెట్టి ఒక అన్నమయ్య సంకీర్తనను సునాయాసంగా మధురంగా ఆలపించింది. ఆర్య కళ్ళు పెద్దవి చేసుకుని, వావమ్మ, సూపర్, ఎంత బాగా పాడావో అని గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. బెల్లు మోగటంతో ఆర్య లోపలికి వెళ్ళిపోయాడు. ప్రకాష్ని తలుచుకోగాని పోయిన చిరునవ్వుతో వెళ్ళి తలుపు తీసింది. కొన్నేళ్లలో ఆర్య అత్యంత సాధన చేసి సంగీతంలో ఆరితేరాడు. తనకు తెలిసిన జ్ఞానంతో వినూత్న ప్రయత్నాలు చేసి యూట్యూబ్లో సంగీత ప్రియులను అలరిస్తున్నాడు. గురుముఖంగా తన శిక్షణను కొనసాగిస్తున్నాడు. అత్యంత తక్కువ వ్యవధిలో ఆర్య వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సబ్స్క్రైబర్సు అమాంతం పెరిగిపోయారు. సమీక్షలు కోకల్లో. మరిన్ని వీడియోస్ కోసం వస్తున్న అభ్యర్థనలు ఎన్నో. ఇంటర్వ్యూల కోసం వివిధ ఛానల్స్ వారు మొరపెట్టుకుంటున్నారు. ఇంకొంచెం టైం ఇవ్వండి అంటూ తప్పించుకుంటున్నాడు. ప్రకాష్ ఆఫీస్లో అందరూ టైం దొరికినప్పుడల్లా ఆ వీడియోస్ చూస్తున్నారు. మీ అబ్బాయి చాలా గ్రేట్ ప్రకాష్ అంటుంటే చాలా పొంగిపోయేవాడు. నీలాంటి తండ్రి దొరకటం ఆర్య అదృష్టం అంటుంటే నేల మీద నిలిచేవాడు కాదు. రోజు చాలా గర్వంగా ఇంటికి వెళ్ళేవాడు. పూర్ణతో, చూశావా నా కొడుకు ఎంత పేరు తెచ్చుకుంటున్నాడో, ఇంత చిన్న వయసులో అలానే నా పేరు కూడా నిలబెడుతున్నాడు అని మీసం మిలేస్తూ గొప్పపోయాడు తన పెంపకం పైన. పూర్ణ చిన్నగా నవ్వింది. ఒకరోజు కొత్త వీడియో రిలీజ్ అవడంతో ఆఫీస్లో అందరూ చాలా శ్రద్ధగా చూస్తున్నారు. వినోద్ వచ్చి అడుగుతున్నాడు, హే ప్రకాష్, ఈ కొత్త వీడియో చూసావా? ఎంత బాగుందో. చాలా బాగా కంపోజ్ చేశాడు ఆర్య. అయినా మీ అబ్బాయి చేసింది మీకు తెలియకుండా ఎలా ఉంటుందిలే. ప్రకాష్ నవ్వుతూ, లేదు వినోద్, నేను అన్నీ చూడను. నాకు ఈ కళలు అంటే అస్సలు నచ్చవు. వాడేదో ఇష్టపడ్డాడని నేర్పించాను. ఇంతలా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఈవేళ. అదేంటి ప్రకాష్, నువ్వే తన ఇన్స్పిరేషన్ అని, నువ్వే ఇదంతా చేయడానికి బాగా ప్రోత్సహించావని ఒక వీడియోలో చెప్పాడు అన్నాడు వినోద్ ఆశ్చర్యంగా. పొరుగు పోకుండా ఏదో చెప్పి తప్పించుకొని వచ్చేశాడు ఇంటికి. తనలో తనే పరిష్కరించుకున్నాడు. ఆర్యను కనిపెట్టుకొని ఉన్నది సాధన సరిగ్గా సాగేలా చూసుకున్నది. అతని అభిరుచికి ఊతంగా నిలిచింది పూర్ణ కదా. తన పేరు ఎందుకు చెప్పాడు అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో హాల్లో అంతా సందడిగా ఉంది. ఏంటా అని బయటికి వచ్చాడు. సొసైటీలో ఉన్న చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. పూర్ణ చుట్టూ ఉన్నారు. పూర్ణ ముఖం వెలిగిపోతుంది. కానీ ప్రకాష్ ఇంట్లోనే ఉండటంతో సంకోచంగా మాట్లాడుతుంది. అందరితో ఎక్కువసేపు ఉండనీయకుండా పంపించేసింది. అయోమయంగా పూర్ణ దగ్గరికి వచ్చాడు. ఏమైంది? ఎందుకు అందరూ ఒక్కసారిగా వచ్చారు? కంగారుగాని ఆర్య రిలీజ్ చేసిన కొత్త వీడియో బాగుందని చెప్పడానికి వచ్చారు. మరి నీ కళ్ళల్లో అంత మెరుపేంటి? ఎప్పుడే బాగానే ఉంటాయి కదా ఆర్య వీడియోస్.
ఈరోజు కొత్తగా నువ్వు సంబరపడేదేముంది? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ అసలు ఏనాడు చూశారండి నేను ఈరోజు సంతోషంగా ఉన్నానో లేదో చెప్పడానికి. అసలు నాకు సంతోషం దేని నుండి వస్తుందో ఒక్కసారి అన్నా ఆలోచించారా? నన్నొక మరబొమ్మలా చూశారు, మరబొమ్మలా మలిచారు. అలాంటి నాలో మళ్ళీ జీవం నింపాడు తన సంగీతంతో. ఇంతకంటే నేను సంతోషించాల్సిన విషయం ఏముంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. మర్నాడు ఆర్య చాలా హడావుడి చేస్తున్నాడు. అమ్మా, త్వరగా తయారవ్వు, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అసలే మొదటి ఇంటర్వ్యూ ఇది నాకు, త్వరగా రామ్మా. వస్తున్నాను కన్నా అంటూ పుత్తడి బొమ్మల తయారయ్యి వచ్చింది. ప్రకాష్ పూర్ణని నమ్మలేక చూస్తున్నాడు, ఎంత అందంగా ఉందో అని. ఏంటి ఆర్య, ఏంటి హడావుడి? నిన్న రిలీజ్ చేసిన వీడియోకి ఇవాళ నా ఇంటర్వ్యూ ఉంది నాన్న, వెళ్ళాలి అందుకే అన్నాడు హుషారుగా. అదేంటి, ఎప్పుడు నిరాకరిస్తావు కదా ఇంటర్వ్యూస్, ఇవాళేంటి కొత్తగా? ఇంతకీ ఏంటి అంత స్పెషల్ ఈ వీడియో? అందరూ ఇంటికి వచ్చి మరీ ప్రశంసిస్తున్నారు. ఆర్య నవ్వే సమాధానంగిచ్చి, లింక్ పంపించాను నాన్న, చూడండి ఎలా ఉందో చెప్పండి అంటూ పూర్ణను తీసుకుని వెళ్ళిపోయాడు. కుతూహలంగా వీడియో లింక్ మీద క్లిక్ చేశాడు ప్రకాష్. ఇంటర్వ్యూ మొదలైంది. పూజ, అన్నిటికన్నా ముందు మీకు హృదయపూర్వక అభినందనలు. అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? మా నాన్న అనే మాటలే నాకు స్ఫూర్తి. ఆడవారు ఎప్పుడూ తక్కువ కాదు అని, ఎవరైనా ఏదైనా ఏ వయసులో అయినా నేర్చుకొని తమ కలలను నెరవేర్చుకోవచ్చని, పట్టుదలే అందుకు పెట్టుబడి అని తరచూ నా చిన్నతనం నుండి చెప్తూ వచ్చారు. అందువలనే నేను ఈరోజు ఇది సాధించగలిగాను. దట్స్ గ్రేట్, యూ గాట్ ఏ గ్రేట్ డాడ్ అని అంటుంది పూజ. వీడియో చూసి షాక్లో ఉన్న ప్రకాష్ కొడుకు మాటలకు మరింత ఆశ్చర్యపడేలా చేశాయి. తనేం చూశాడో, ఇప్పుడేం వింటున్నాడో తనకేం అర్థం కావడం లేదు. ఒక రోజులో మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఎంత గొప్పగానో పొగుడుతూ సమీక్షలు రాస్తున్నారు. పూర్ణగారు ఓవర్ నైట్లో స్టార్ అయిపోయారు. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడుగుతుంది పూజ. నేను ఆర్య చెప్పినట్టు నడుచుకున్నాను. నేను అతని ప్రయత్నాన్ని ఫలితమే తప్ప నేను ప్రత్యేకంగా ఏదో సాధించాను అని అనుకోవట్లేదు అని అంటుంది పూర్ణ. మీకు చిన్నతనం నుండి సంగీతం అంటే ఇష్టమని తెలిసింది. అప్పటి నుండి సాధన చేయబట్టే ఇదంతా సాధ్యమైంది అనుకుంటున్నారా అని అడుగుతుంది పూజ. పూర్ణ దానికి ఇష్టమున్నంత మాత్రాన అనుకున్నది సాధించగలిగిన రోజులు కావవి. ముఖ్యంగా నా బాల్యం కాదు, నా కొడుకు నేర్చుకున్న తర్వాతే నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. పూజ నమ్మలేకుండా ఉన్నాను. పూర్వానుభవం లేకుండా అంత తక్కువ కాలంలో సాధన చేసి ఇంత బాగా ఎలా పాడగలిగారు? దానికి పూర్ణ, అంతా మా ఆర్య కృషే. తన చదువు, తన సాధన, నా ఇంటి పనులు అయ్యాక రోజులో ఎలా అయినా ఎంత కష్టమనిపించినా నాకు గురువుగా మారాడు. 11 ఏళ్లకు ఆ రోజు వాడిలో కనిపించిన పరిపక్వత నన్నింకా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. నాలో దాగున్న తృషను కనుక్కున్నాడు. విపరీత పరిస్థితులను ఎదుర్కొంటూ నన్ను వేలు పట్టుకొని నడిపాడు. వెన్ను తట్టి ప్రోత్సహించాడు. అమ్మా, నీ వయసుని మర్చిపో, భయాలను వదిలే, నీ మనసులో దాగున్న సంగీతాన్ని మాత్రమే నమ్ము అంటూ నాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పాడు. ప్రేమకు హద్దులు లేవు అని నిరూపిస్తూ నన్ను నా ఆత్మాన్యూన్యత, అభద్రతా భావాలనే సరిహద్దులు దాటేలా చేశాడు. నేను పాడగలను అనే నమ్మకాన్ని పెంచాడు. తన పరిశోధనలో భాగంగా ఈ సరికొత్త కంపోజిషన్ని నా చేత పాడించి నన్ను ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేశాడు. నాకంటూ ఒక ప్రపంచం ఉండేలా చేశాడు. నన్ను ఏది పొగిడినా అది నా బిడ్డకే చెందుతుంది అన్నది చెమర్చిన కనులతో. వెరీ ఇన్స్పైరింగ్ అండి. ఆర్య అంత చిన్న వయసులో అమ్మకి సంగీతం నేర్పించాలని ఎందుకు అనిపించింది అని అడిగింది పూజ. దానికి ఆర్య,
మన పేరెంట్స్ మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటారు. మనకేమి ఇష్టమో అదే చేస్తారు. అవసరమైతే వాళ్ళ ఇష్టాలను కూడా వదులుకుంటారు. కొన్ని పరిస్థితుల వల్ల మా అమ్మ నా కోసం తన ఇష్టాన్ని వదులుకుందామనుకుంది. అమ్మకి సంగీతం అంటే ఇష్టమని నాకు చాలా కాలం వరకు తెలియదు. అమ్మ పాడే వరకు తెలియదు. తను చాలా బాగా పాడుతుందని అమ్మమ్మకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాను. అమ్మ ఇష్టం తెలిసాక నాకు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యాలని అనిపించలేదు. నేనేదో ఆట విడుపుగా నేర్చుకుందామనుకున్నాను, కానీ మా అమ్మ గమ్యం అర్థమయ్యాక అమ్మ లక్ష్యమే నా లక్ష్యంగా మలుచుకున్నాను. అమ్మ కోసమే నేర్చుకున్న ప్రతిదీ అమ్మకు నేర్పించాను. అదే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మీ అమ్మగారికి డైరెక్ట్గా నేర్పించొచ్చుగా. మా నాన్నకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. మా నాన్న చెప్పిన సూక్తిని నిజరూపంగా మా అమ్మను ఆయన ముందు నిలబెట్టాలనుకున్నాను. ఇవాల్టికి ఆ రోజు వచ్చింది. ఇక నుండి అమ్మ నేను కలిసే నేర్చుకుంటాం అన్నాడు అందంగా పూర్ణ చెయ్యి పట్టుకొని. మీ ఇద్దరి కథ ఎందరికో ఆదర్శం ఆర్య. హద్దులు లేని ప్రేమను అందించే తల్లిదండ్రులకు అదే ప్రేమ పిల్లల నుండి ఎదురైతే అద్భుతాలు సృష్టించవచ్చు అని మీరు ఈరోజు నిరూపించారు. అభినందనలు. మీ నుండి మరిన్ని మంచి వీడియోస్ రావాలని, పూర్ణగారు అతి త్వరలో ఉన్నత శిఖరాలను చేరాలని మా బృందం మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృతజ్ఞతలు చెప్పి పూర్ణ ఆర్య బయటికి వచ్చారు. కారు ఎక్కబోతున్న ఆర్యను ఆపి మనస్ఫూర్తిగా ఆనంద బాష్పాలు నిండిన కనులతో ధన్యవాదాలు చెప్పింది పూర్ణ. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పేది ఏంటమ్మా? నేనంటేనే నువ్వు అయినప్పుడు నీ కల నా కల కాదా? నీకు ఇవాళ 4ంటికి క్లాసు ఉంది, పద అన్నాడు నవ్వుతో. ఇంటికి వెళ్ళేసరికి ప్రకాష్ సోఫాలో కూలబడి ఉన్నాడు. పూర్ణ అర్థం కాక ఏమైందండి? ప్రకాష్ మెల్లగా తలపైకెత్తి, నన్ను క్షమించు పూర్ణ. నీలో ఉన్న టాలెంట్ను గుర్తించక, నీ ఇష్టాలకు విలువివ్వక ఒక జంతువులా ప్రవర్తించాను. నువ్వు పాడితే నాకు పరువు నష్టం అనుకున్నాను, కానీ నువ్వు గెలుచుకుంటున్న ఈ కీర్తిని ఊహించలేదు. ఇక నువ్వు నీ వీలును బట్టి నేర్చుకో. వంటకి కూడా పనమ్మాయిని పెట్టించేస్తాను. ఇవాళే వెళ్ళి సితార కొనుక్కొద్దామా? సరేనా అన్నాడు. పరమానందంతో తల ఊపింది. ఆర్య వైపు నడిచి హత్తుకొని, ఇవాళ నిజంగా గర్వపడుతున్నాను. నేను చేసిన తప్పుని నాకే అర్థమయ్యేలా చెప్పావు. నేను నమ్మిన విపరీత సిద్ధాంతాలను మార్చి, నేను చెప్పిన సూక్తులుగా మలచి ప్రపంచానికి చెప్పి నా కళ్ళు తెరిపించావు. అంత చిన్న వయసులో మా ఇద్దరి మనస్తత్వాలను అర్థం చేసుకొని, ఎవరిని నొప్పించకుండా బాధ్యతనంతా నీ భుజాలపైన వేసుకొని ఎంత క్షోభను అనుభవించి ఉంటావు. ఇక నుంచి అన్న నువ్వు గర్వపడేలా ఉంటాను అన్నాడు మారిన హృదయంతో. పసి మనసుని అర్థం చేసుకోకుండా తాతయ్య అమ్మను ప్రాణం లేని బొమ్మలా మిగిల్చాడు. కేవలం నాలో తన సంతోషాన్ని వెతుకుని బతుకుతున్న అమ్మకు తాను కోరుకున్న ఆనందాన్ని ఇవ్వాలనుకున్నాను. చిన్నతనంలో తన తండ్రి తనతో ఎలా ఉండాలనుకుందో అలా ఉండాలనుకున్నాను. వయోపరిమితి లేకుండా అతీవలైన ఎన్నో సాధించవచ్చని నీకు అర్థం అవ్వాలనుకున్నాను. అమ్మకు నాన్ననే అమ్మ కలల దిశగా నడిపాను. నాన్న ఇల్లంటే అందరం ఒకరం వదిలేశారని, అందరూ ఇంట్లో ఒకరిని నిర్లక్ష్యం చేస్తే బంధాలకు విలువేముంది? పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకరి అభిరుచులకు గౌరవం ఇవ్వగలిగిన నాడే ప్రతి ఇల్లు నందనవనం అవుతుంది. మరో కొన్నేళ్లకు 1000 మంది ఆహుతులు, దేదీప్యమానమైన వేదిక. అవేమీ పట్టని పూర్ణ తను పాడబోయే పాట మీదే తన దృష్టి. అది తన పాడబోయే తొలి పాట. సభాముఖంగా ఆదుర్దాను కనపడనీయక
పాడే తరుణం రాగానే కోయిలకే రూపం ఉంటే తనలానే ఉంటుందా అన్నంత తీయగా కమనీయంగా పాడింది. సితార మీద సుస్వరాలు పలికిస్తూ ఎటు చూసినా కరతాళ ధ్వనులు మారుమోగుతున్నాయి. తన కల నెరవేరినందుకు ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కంటి వెంట. సంగీతం పట్ల తనకున్న హద్దులు లేని ప్రేమ పూర్ణ కళ్ళల్లో జీవకాంతిగా ప్రకాశంగా ప్రజ్వలిస్తుంది. అది ఎందరికో స్ఫూర్తి కిరణమై చేరింది. ఆర్య, ప్రకాష్ పట్టరాని సంతోషంతో పూర్ణ వంక అభినందనాపూర్వకంగా చూస్తూ ఉండిపోయారు. అమ్మకు మళ్ళీ ఎప్పుడు ఆ పీడకలను రానివ్వకూడదు అని అనుకున్న ఆర్య లోపలే పొంగిపోయాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.